ఓకే లీడర్స్, అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనకు డే 5 క్లాస్లో 6G QM యారే గురించి దాని యొక్క ఏం రిపోర్ట్స్ ఉన్నాయి దాని గురించి పూర్తి వివరణ మనం తెలుసుకున్నాం. ఈరోజు వచ్చింది మనకు 4th రిపోర్ట్ అండి, గాల్ బ్లాడర్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం. సార్, నా వాయిస్ క్లియర్గా ఉందా? లేదు సార్. ఓకే అండి, ఓకే లీడర్స్, ఈరోజు మనకు గాల్ బ్లాడర్ ఫంక్షన్ సంబంధించి 4వ రిపోర్ట్ అండి. 6G మిషన్లో మనకు డిస్ప్లే అయినటువంటి ఐటమ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క గాల్ బ్లాడర్ సంబంధించి మనకు వచ్చిందే దాని తెలుగులో పిత్తాశయం పనితీరు అంటారు. దీనికి సంబంధించి మనకు 5 రకాల రిపోర్ట్లు మనం అందరం కూడా చూసుకోవాలండి. 5 రకాల్లో ఫస్ట్ది చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏందనగా ఫస్ట్ రిపోర్ట్ అండి. దాంట్లో సిరం గ్లోబలిన్ నార్మల్ రేంజ్ వచ్చింది 126 నుంచి 159 మధ్య ఉంటే నార్మల్ రేంజ్ ఉన్నట్టు. 126 నుంచి 159 మధ్య. ఇప్పుడు సిరం గ్లోబలిన్లో ఏమేమి ఉంటాయో దాని యొక్క అనాటమీ క్లాస్ మనం తెలుసుకున్నాం. సిరం గ్లోబలిన్ శరీరం యొక్క రోగనిరోధక శక్తి, హైపర్ యాక్టివిటీ, సిర్రోసిస్, హెపటైటిస్, కాలేయం సంబంధించినటువంటి శబ్ద వ్యవస్థ, రక్తం, హైపోక్రానికల్ నొప్పి, కాలేయము మరియు పిత్తాశయములో తేమ, వేడి రకం, హైపోకార్డినిక్ నొప్పి కనిపిస్తుందండి. ఈ యొక్క సిరం గ్లోబలిన్లో ఇది మనం నార్మల్ ఉందా లేకపోతే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని మనం చూసుకోవాలి. నార్మల్గా ఉంటే ఏమి కాదు, అబ్నార్మల్లో ఉందా లేకపోతే ఎల్లోలో ఉందా లేకపోతే రెడ్ కలర్లో ఉందా చూసుకొని మనం దీన్ని బట్టి ఇది ఇంపార్టెంట్, మన అందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంది సిరం గ్లోబలిన్ అనేది. మనకి ఈ రకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం పసిగట్టి మనం ఏమేమిలో లాస్ట్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ అండి, సిరం గ్లోబలిన్. సెకండ్ వచ్చింది టోటల్ బిలిరుబిన్. ఇది నార్మల్ వచ్చింది 0.23 నుంచి 232 నుంచి 0.686 మధ్య ఉంటే నార్మల్. మొత్తం బిలిరుబిన్ ఎంత ఉందనేది మనకు తెలుస్తుందండి. సిరంలో మొత్తం బిలిరుబిన్ పెరిగే కొద్దీ మనకు హెపటాలిక్ కామెర్లు, టోటల్ గ్లోబలిన్. సరే, ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు సార్. స్క్రీన్ షేర్ చేయరా సార్? గుడ్ ఈవినింగ్ సార్. స్క్రీన్ రాదు సార్, స్క్రీన్ లేదు, ఐఫోన్లో రాదు. అవునా? ఓకే ఓకే లీడర్స్, సెకండ్ అండి, టోటల్ బిలిరుబిన్ సంబంధించినటువంటి మన మొత్తం బిలిరుబిన్ మనము నార్మల్ రేంజు ఒకసారి డిస్కషన్ 0.232 నుంచి 0.686 మధ్య ఉంటే ఇది మనం నార్మల్ స్టేజ్గా మనం గుర్తించవచ్చుంది. దీంట్లో అనాటమీ సిరం మొత్తం బిలిరుబిన్ పెరిగే కొద్దీ హెపటాలిక్ కామెర్లు, టోటల్ గ్లోబలిన్ తడి రకం కామెర్లు మొదలైన వాటిలో కనిపిస్తాయండి. ఇది మనకు మొత్తం బిలిరుబిన్ అనేది తగ్గిందంటే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి మరియు సంభావ్యత కాలేయము మరియు పిత్తాశయ వ్యాధులు కనిపిస్తాయి. అంత ఎక్కువగా ఉన్న డేంజరే, తక్కువగా ఉన్న డేంజర్ అండి. దీన్ని నార్మల్ రేంజ్లో ఉండడానికి మనం మొత్తం బిలిరుబిన్ చూసామంటే లివర్ సంబంధించిన మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ యొక్క రిపోర్ట్లో కనపడతాయి మనకు. కాబట్టి సెకండ్ రిపోర్ట్ ద్వారా మనం ఆ విధంగా చూసుకోవచ్చు. థర్డ్ రిపోర్ట్ అండి, థర్డ్ రిపోర్ట్ ఇంపార్టెంట్, ఆల్కలైన్ ఫాస్ఫేట్. దీన్ని ఇంగ్లీష్లో ALP అంటారు. నార్మల్ వచ్చింది 0.082 నుంచి 0.342 మధ్య ఉంటే ఆల్కలైన్ ఫాస్ఫేట్ యొక్క నార్మల్ రేంజ్గా మనం గుర్తించవచ్చండి. ఇది పెరిగితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది, దాని గురించి ఒకసారి తెలుసుకున్నాం. ఆల్కలైన్ ఫాస్ఫేట్ అనేది పెరిగితే మనకు వచ్చింది ఇంట్రా హెపటాలిక్ మరియు ఎక్స్ట్రా హెపటాలిక్ అబ్జెక్టివ్ కామెర్లు, తేలికపాటి లేక మితమైనటువంటి హెపటైటిస్, కాలేయ మరియు పిత్తాశయంలో తేమ వేడి, హైపర్ కార్డినిక్ నొప్పి, తడి బరువు, వేడి రకం కామెర్లు వాటిలో కనిపిస్తాయండి. కామెర్లు అనేది కూడా మనము పసికట్టవచ్చు. ఈ ఆల్కలైన్ ఫాస్ఫేట్ రిపోర్ట్ ద్వారా మనకు నార్మల్ ఉందా ఎక్కువ ఉందా అని చూసుకొని మనం పసిగట్టవచ్చండి. ఎక్కువైతే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ప్రాబ్లం ఆల్కలైన్ ఫాస్ఫేట్ అనేది తగ్గితే మనకి ఏం కనపడుతుందో ఒకసారి తెలుసుకున్నాం. తేలికపాటి హెపటైటిస్లో మనకు దానికి ప్రమాదం ఏమనగా అంటే
మనము దీనికి వచ్చింది ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుందండి. దానివల్ల మన రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకొస్తాయి. కాబట్టి ఈ యొక్క ప్రాబ్లమ్ అనేది మనకు ఆల్కలైన్ ఫాస్ఫేట్‌ని తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తగ్గిందంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిందంటే మనకు రకరకాల ప్రాబ్లమ్ ఉంటుందండి. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోండి. థర్డ్ రిపోర్ట్ మనకు ఇంపార్టెంట్ అండి. ఆల్కలైన్ ఫాస్ఫేట్ అనేది మనం చెక్ చేసుకొని చెప్పాలి. ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? తర్వాత ఫోర్త్ రిపోర్ట్ అండి. సిరన్ టోటల్ బైల్ యాడ్ అని మనం తెలుసుకోవచ్చండి. దీనికి సంబంధించినంత వరకు మనకు నార్మల్ ఏజ్ ఉంటుందంటే 0.317 నుంచి 0.69 మధ్య ఉంటే సిరం యొక్క పైత్తామ్లము ఏ స్టేజ్‌లో ఉందనేది మనం అందరం కూడా ఎక్కువగా ఉందా? తక్కువగా ఉందా? కూడా మనము తెలుసుకోవచ్చండి. దీని ప్రకారము మనం పెరిగితే సిరం టోటల్ బైల్ యాడ్ అనేది పెరిగితే ఏమవుతుంది? తగ్గితే ఏమవుతుందో ఒకసారి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా సిరం మొత్తం పైత్తామ్లం పెరిగితే మనకు తేలికపాటి హెపటైటిస్, తేలికపాటికు అబ్జాక్టివ్ కామెర్లు, కాలేయం మరియు పిత్తాశయము వేడి రకమైన వాటిలో కనిపిస్తుందండి. ఇవన్నీ కూడా జాండీస్ సంబంధించినటువంటి సింప్టమ్స్ కనపడతాయి. అదే సిరం మొత్తం పైత్తామ్లం తగ్గితే కాలేయము మరియు పిత్తాశయ వ్యాధులు, అదేవిధంగా మనకు ఆరోగ్యం తేలికపాటినటువంటి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కూడా సిరం మొత్తం పైత్తామ్లంలో మనకు తగ్గితే ఈ ప్రమాదాలు మనకు కనిపిస్తాయండి. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రిపోర్టు ఫిఫ్త్ రిపోర్ట్ అండి. బిలిరుబిన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బిలిరుబిన్ పెరిగితే అబ్జెక్టివ్ కామెర్లు, లివర్ సెల్ కామెర్లు, టోటల్ గ్లోబులిన్, వైట్ సెల్ కామెర్లు మొదలైనవి కనిపిస్తాయండి. అదే బిలిరుబిన్ తగ్గిందంటే హిపటాలిక్ కామెర్లు, ఎన్ కామెర్లు మొదలగునవి కనిపిస్తాయి. టోటల్‌గా అన్నీ కూడా చూసుకుంటే గాల్ బ్లాడర్ సంబంధించినటువంటి మనకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే వాటర్ కన్జంప్షన్ కావచ్చు, మన కిడ్నీ నుంచి స్టోన్స్ మనకు కింద దిగిపోయి పిత్తాశయంలో చేరతాయండి. ఆ పిత్తాశయంలో చేరడం వల్ల ఆ గాల్ బ్లాడర్ స్టోన్‌తో పాటు మనకు రకరకాల లివర్ ప్రాబ్లమ్ సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం పసిగట్టాల్సి వస్తుంది. దీని ద్వారా మనకొచ్చింది ఎస్పెషల్లీ మనకు జాండీస్ ప్రాబ్లమ్స్ మేజర్‌గా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క 5 రిపోర్ట్‌లో మనకొచ్చింది ఫస్ట్ రిపోర్టు, థర్డ్ రిపోర్టు, ఫిఫ్త్ రిపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రిపోర్ట్ అండి. ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని ఎక్కువున్నా, తక్కువున్నా కూడా అబ్నార్మల్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు కేవలం ఇవ్వాల్సిన ఫుడ్ సప్లిమెంటరీ ఏమనగా అంటే ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడరు, డిటాక్స్ ప్లస్ టాబ్లెట్ ఇవ్వచ్చు. మిల్క్ 3 సెల్ డ్రాప్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా లివర్ హెల్త్ జ్యూస్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే 6 మంత్స్ కంటిన్యూగా వాడిచ్చామంటే టోటల్ ఈ యొక్క మనకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఈ 5 ప్రాబ్లంలో ఏది ఉన్నా కూడా మనం వచ్చిందే 100% మనం ఈజీగా మనము ఇక్కడి నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా దీని ద్వారా మనం ఇచ్చుకోవచ్చండి. ఒకవేళ పిత్తాశయంలో గన రాళ్ళు ఎక్కువ స్టోరేజ్ ఉంటే అల్ట్రాసౌండ్ స్కాన్ తీసినప్పుడు దానికి సంబంధించి మనం ఏం చేయాలంటే డిటాక్స్ ప్లస్ మిక్సిల్తో పాటు అకాయ్ బెర్రీ జ్యూస్ ఇవ్వాలి. దాంతో పాటు స్టోన్ ప్లస్ కేడీ కేర్ టాబ్లెట్ యాడ్ చేసుకోవాలండి. ఇది రేర్ కేసులో ఉంటుంది. పిత్తాశయంలో రాళ్ళనేది గాల్ బ్లాడర్‌లో దీన్ని ఖచ్చితంగా అకాయ్ బెర్రీ, కేడీ కేర్, స్టోన్ ప్లస్ సిరప్ దీంతో పాటు అన్ని యాడ్ చేసుకున్నామంటే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. కానీ మన రిపోర్ట్‌లో కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్టు కనపడదండి. అది ఖచ్చితంగా అల్ట్రాసౌండ్‌లో మాత్రమే చెక్ చేసుకోవాలి. కాబట్టి మనము 6G మిషన్‌లో చూసినప్పుడు మనకొచ్చింది జాండీస్ అనేది పసిగట్టవచ్చు. దాని ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. ఇది మనకు సంబంధించినటువంటి సిక్స్త్ రిపోర్టు. దీనికి సంబంధించి మీకేమన్నా సందేహాలు ఉంటే ఒక 5 మినిట్ టైం తీసుకున్నామండి. ఆహ్, మీరేమైనా రాసుకోండి, ఏమన్నా పాయింట్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ వేరే టాపిక్‌కి వెళ్దాం. ఐదోది పాంక్రియాటిక్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే చిన్న టాపిక్ కాబట్టి మనం కవర్ చేసుకున్నామంటే టాపిక్ అంతా మనం ఈజీగా పసిగట్టొచ్చండి. దీనికి సంబంధించి మీకు గాల్ బ్లాడర్ ఫంక్షన్ సంబంధించి ఏమైనా అభ్యంతరం అడగండి సార్. ఒక 5 మినిట్స్ మాత్రమే సమయం. 8:25 మళ్ళీ వేరే టాపిక్‌కి వెళ్తాం. మీరు ఏదైనా పాయింట్ రాసుకోకపోయినా ఏదైనా సార్ మిస్ గుడ్ అయినా నాకు మార్నింగ్. అడగండి చెప్తాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి. సార్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తే మనకి వాల్యూస్ అప్ అండ్ డౌన్ ఏదవ్వచ్చు సార్? స్టోన్ మేడం ఒక గాల్ బ్లాడర్స్ వచ్చింది మనకు కిడ్నీ ఇన్ఫెక్షన్ అవుతుంది మేడం. ఓకేనా? అదే స్టోన్స్ వస్తే మనకి ఏదైనా వాల్యూ బిలిరూబిన్ వాల్యూ కాకుండా ఈ ఎంజైమ్ ఉంది కదా సార్ థర్డ్‌ది అవును. ఏఎల్‌పి. అవును మేడం. ఆల్కలైన్ ఫాస్ఫేట్ స్టేజ్ అనేది పెరుగుతుంది మేడం. అది పెరుగుతుందా సార్? అది స్టోన్ పెరుగుతుంది. వచ్చిన అవును పెరుగుతుంది పెరుగుతుంది చూపిస్తుంది. ఆ! ఓకే సార్.
ఓకేనా? దాన్ని బట్టి వాళ్ళకి కన్ఫర్మ్ గా చెప్పొచ్చా సార్ ఆ వాల్యూ ఒకవేళ ఎక్కువ ఉంటే చెప్పచ్చు మేడం, చెప్పచ్చు మేడం, స్టోన్ ఉంది మీకు అని కన్ఫర్మ్ గా చెప్పొచ్చా సార్ వాళ్ళకి? కన్ఫామ్గా చెప్పచ్చు మేడం, కన్ఫామ్గా చెప్పచ్చు. ఎవరికైతే స్టోన్ ఎక్కువ చూపించిందంటే మీరు ఖచ్చితంగా కిడ్నీ కేరు, స్టోన్ ప్రెస్ సిరప్, అకాయ్ బెరీ ఇవ్వండి. బిలిరూబిన్ వాల్యూ బట్టించి కూడా మీకు జాండీస్ ఉందని చెప్పొచ్చా సార్? చెప్పచ్చు మేడం, 100% అక్యురెన్స్ వస్తుంది మేడం, చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్. నమస్తే. మనం ఆల్రెడీ కరకంబాడిలో పేషెంట్కి ఇచ్చినాం సార్ అకాయ్ జ్యూస్, స్టోన్ క్రస్. ఓకే సార్. అవును, అవును, చాలా బాగా పనిచేసింది సార్. అవును సార్, అవును ఆయనకు సార్, పిత్తాశయాలు ఉన్నాయి. మనం ఆయన వచ్చేసి 80,000 అడిగాడ ఆపరేషన్ కి. అవును సార్, అవును, అవును. మిత్రులను గమనించాలి ఈ చిన్న విషయాన్ని. నేను సార్ సలహా తీసుకుని ఇచ్చాను పేషెంట్ కి. అందరికి నమస్కారము. అకాయ్ జ్యూస్, స్టోన్ క్రస్ అన్ని ఇచ్చాము సార్ తరఫున. 1.5 month అయింది సార్ ఇప్పుడు అతను వాడబట్టి. 1.5 అవును month సార్. కే గుడ్ రిజల్ట్ ఉంది సార్ మన డ్రగ్ అవును సార్, అవును సార్, కరకంబాడిలో సార్. గుడ్ అవును రిజల్ట్ సార్, ఉంది సార్. అవును సార్. అందు కూడా వాడండి సార్, చాలా మంచిది. ఇంకా మామూలుగా అయితే నేను సమయం ఎక్కువ లేదు. నూసం 400 అని ఇస్తాం సార్ మేము. ఇది లివర్ డ్యామేజ్ అయినప్పుడు దానికన్నా మంది లివర్ టాబ్లెట్ చాలా బాగా పనిచేస్తుంది సార్. ఎందుకంటే అది నేనే వాడినాను కాబట్టి. ఓకే సార్, మీతో మాట్లాడండి సార్. మాట్లాడే డౌట్స్ మాత్రమే సార్, ఇప్పుడు క్లారిఫికేషన్ కాదు. ఎందుకంటే ఇక్కడ రికార్డింగ్ ఉందండి. మీకు ఏమైనా అర్థం కాని పాయింట్ ఏదైనా ఉంటే చెప్తే, ఏమైనా అభ్యంతరాలు ఉంటే అడిగితే నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ 8:25 5వ టాపిక్లకి వెళ్దాం. ఎందుకంటే చిన్న టాపిక్ కాబట్టి 2, 3 మనం కవర్ చేసుకున్నాం. చిన్న టాపిక్ మనకు ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ అండి. దీంట్లో మీకు ఏమైనా 6G మిషన్ ఆపరేట్ చేసినప్పుడు మీకు ఏమైనా సందేహాలు అడగండి, నేను క్లారిఫై ఇస్తాను. ఏం లేవు సార్, క్లియర్ అందరికీ? అర్థమైతే సంతోషం అండి, మళ్ళీ మీకు క్లారిటీ తీసుకున్నాము. ఓకే అండి, 5th టాపిక్లకి వెళ్దాం. 5th వచ్చింది ప్యాంక్రియాటిక్ ఫంక్షన్. దీంట్లో వచ్చింది 3 రకాల రిపోర్ట్ ఉన్నాయండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్, ఇప్పుడు మనము స్టోన్ క్రస్ ఉంటుంది కదా సార్, సిరప్ అది మనము మామూలు డోసేజ్ ఎట్లా ఇవ్వాల్సి ఉంటుంది సార్ అది? సార్ 100 ml సిరప్ వచ్చింది ఫర్ డే. ఎంటీ స్టమక్ పైన 1 లీటర్ వాటర్లో తాగేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ తాగలేని పరిస్థితి వస్తే వాళ్ళు వచ్చింది డిపెండ్ అయిన వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్లు ఇవ్వండి. అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తాగితే ఫాస్ట్గా 1 లీటర్, ఒక 100 ml వచ్చింది 900 ml వాటర్ తీసుకొని 100 ml తీసుకొని తాగండి సార్, ఎంటీ స్టమక్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే లీడర్. నెక్స్ట్ 5th వన్ అండి. 5th రిపోర్టు మన 6G మిషన్లో. లీడర్స్, ఇప్పుడు నేను చెప్పేది అన్నీ కూడా మీకు వచ్చేది 6G మిషన్లో మాత్రమే. అన్నీ డెప్త్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి దాని గురించి చెప్తున్నాము. కొన్ని 4Gలో ఉంటాయి, కొన్ని ఉండవు. కాబట్టి 4G ప్రామాణికం కాదండి. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ 6G పైన మనం డెప్త్గా డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి 5th వన్ అండి. 5th వన్ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే మనకు ప్యాంక్రియాటిక్ ఫంక్షన్. దీంట్లో 3 రకాల రిపోర్ట్ ఉన్నాయండి. ఫస్ట్ది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్సులిన్. మనము ఇన్సులిన్ వచ్చింది నార్మల్ స్టేజ్ అండి. 2.845 నుంచి 4.017 మధ్య ఉంటే నార్మల్గా మనము ఇన్సులిన్ ఉన్నట్టుగా మనము డైరెక్ట్గా మనం చెప్పొచ్చండి ఈ రిపోర్ట్ ద్వారా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇన్సులిన్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఎంటీ స్టమక్, ఆల్రెడీ ఫ్రెష్గా రాత్రి బాగా నిద్రపోయి వాళ్ళు కరెక్ట్గా వచ్చినాక మాత్రమే 80% అక్యురెన్సీ వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత టాబ్లెట్స్ వేసుకొని తర్వాత రకరకాల, ఇంతకుముందు మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పినట్టు వస్తే రాదండి అక్యురెన్సీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రిపోర్ట్ చేసే వాళ్ళకు, ఎవరైనా ఇన్సులిన్ షుగర్ పేషెంట్ కానీ ఇన్సులిన్ వాడే పేషెంట్లు ఉంటే వాళ్ళ నైట్ మనశ్శాంతిగా ప్రశాంతంగా పనుకోమని చెప్పండి. అదేవిధంగా అర్లీ మార్నింగ్ ఏమి టాబ్లెట్లు ఏమి తినకన్నా రామని చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చిందే అక్యురెన్సీ బాగా వస్తుందని చెప్పండి లీడర్స్ అందరూ కూడా. కాబట్టి ఈ ప్రకారం చెప్పుకొని మనం 100% దీని ప్రకారం సజెషన్ చేయించండి. ఇన్సులిన్ రిపోర్టు నార్మల్ రేంజ్ వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. 2.845 నుంచి 4.01 మధ్య ఇన్సులిన్ అనేది ఉన్నిందంటే మనకు నార్మల్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇన్సులిన్ తక్కువైతే మనం ఇన్సులిన్ తక్కువ పరిమాణంలో బరువు కలిగిన ప్రోటీన్ అనేది. ఇన్సులిన్ అనేది ఒక ప్రోటీన్. ఈ శరీరంలో ఇన్సులిన్ పాత్ర చాలా విస్తృతంగా ఉంటుందండి. ప్రధానంగా ఇన్సులిన్ యొక్క మెయిన్ పాత్ర ఏమంటే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
ఎందుకంటే మనం తినే ఫుడ్డు మనకు ఉన్నటువంటి దాని ద్వారా చాలామంది ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే మనకేమవుతుంది ఆటోమేటిక్‌గా వచ్చింది షుగర్ కంట్రోల్ లెవెల్‌లో రావడానికి తగ్గడానికి అదేవిధంగా షుగర్‌ని ఎక్కువ చూపించడానికి ఇన్సులిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇన్సులిన్ అనేది కూడా ఇదంతా ఖచ్చితంగా సక్రమంగా మన బాడీకి తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుందండి. ఇన్సులిన్ మనకొచ్చిందే ప్రధానమైన విధులు చాలా ఇంపార్టెంట్ అండి. గ్లూకోజ్ జీవక్రియ కోసం కాలేయము, కండరాలు మరియు క్రొవ్వు కణజాలాలుగా గ్లూకోజ్ తీసుకొని మరియు ఉపయోగించడానికి ఈ యొక్క ఇన్సులిన్ ప్రధానమైన విధండి. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే గ్లైకోజన్ మరియు కండరాల గ్లైకోజన్ సంశ్లేషణ ప్రోత్సహించడానికి ఇన్సులిన్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఇన్సులిన్ అనేది గ్లూకోజెనిసిస్ నిరోధించడానికి, కొవ్వు కణజాలం నిల్వ చేయబడిన గ్లూకోజ్ను కొవ్వు ఆమ్లాలుగా మార్చడానికి ఈ యొక్క ఇన్సులిన్ అనేది ప్రధానమైన విధిగా మనం భావించవచ్చు. ఎందుకంటే మన బాడీలో కొవ్వు అనేది జీవక్రియ కోసం లైపేజ్ కార్యకలాపాలు నిరోధించడానికి ఇన్సులిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. తద్వారా మనకు మనకు దీని ద్వారా లిపాలిస్ను నిర్వహించడానికి ఈ యొక్క ఇన్సులిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీవక్రియ ప్రోటీన్ జీవక్రియ కోసం ప్రోటీన్ సంశ్లేషణ పాత్రహించడానికి, ప్రోటీన్లు కుళ్ళిపోకుండా నిరోధించడానికి, ఇన్సులిన్ లోపంలో సాధారణంగా పనిచేయడానికి, అదేవిధంగా డయాబెటిక్ను కంట్రోల్ చేయడానికి, చక్కెర స్థాయిలో మనము సరిగా ఉత్పత్తి చేయడానికి, చక్కెర శాతాన్ని తగ్గించడానికి ఇన్సులిన్ ప్రధాన పాత్రగా పోషిస్తుందండి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అందరికీ కూడా మనము నైట్ టైం పనుకొని ఈ విధంగా చేసామంటే అక్యురెన్స్ అనేది 80% వస్తుంది. కాబట్టి ఈ స్టేజ్‌లో మాత్రం చెప్పండి. అదర్‌వైజ్ ఒకవేళ మీరు రాత్రి టాబ్లెట్స్ వాడేసి సరిగ్గా పనుకోకుండా వచ్చారంటే అక్యురెన్సీ సరిగ్గా చూపిదండి. కాబట్టి దాన్ని బట్టి మీరు రిపోర్ట్ చేసి మీరు చెప్పాలి సార్. ఇది ఫస్ట్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. సెకండ్ వన్ ప్యాంక్రియాటిక్ పాలిపెప్టైడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఈ యొక్క నార్మల్ రేంజ్ వచ్చింది 2.412 నుంచి 2.974 మధ్య ఉంటే ప్రాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ అనేది నార్మల్ స్టేజ్గా మనము గుర్తించవచ్చండి. ఇది ఏ విధంగా పనిచేస్తుందో అనాటమీ గురించి ఒకసారి తెలుసుకున్నాం మనము. ప్రాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ పెరిగితే ఎప్పుడైతే ఈ యొక్క ప్రాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ పెరిగిందంటే మనకు డయాబెటిక్ వస్తుంది, తీవ్రమైన ప్రాంక్రియాస్ జబ్బు వస్తుంది, స్రావ పనితీరు కలిగిన ప్రాంక్రియాట్ కణితి సంబంధం ఉబ్బుతుంది, సిర్రోసిస్, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు మనకు వస్తాయి. అదేవిధంగా ప్రాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ సెల్లు హైపర్ప్లాసిమియా, మయోకార్డియల్ ఇన్ఫెక్షను, తీవ్రమైన గుండె వైఫల్యము, నాన్ కార్డియాజెనిక్ షాకు మరియు డూడెనల్ అల్సర్ వంటి విస్తారమైనటువంటి జబ్బులు మనకు వస్తాయండి. ఈ యొక్క ప్రాంక్రియాటిక్ అనేది పెరిగిందంటే. అదేవిధంగా ప్రాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ తగ్గితే మనకి ఏమొస్తాయో చూసుకున్నాం. ఒబైసిటీ వస్తుంది. దీర్ఘకాలిక ప్రాంక్రియాటిక్స్ పాలిపెప్టైడ్ ఆరోగ్యకరమైన వ్యక్తుల కంటే స్పష్టంగా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. దీనికి వేగస్ నరాలు నష్టానికి సూచికలుగా ఉపయోగించవచ్చు మరియు ఈ సమయంలో ప్రాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ స్పష్టంగా తగ్గుతుంది. గ్రోత్ హార్మోన్లో చికిత్సలో ఉపయోగించడానికి పాలిపెప్టైడ్ అనేటువంటి చాలా దోహదపడుతుంది. ప్రాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ అనేది హార్మోన్ల స్వభావం కలిగిన ఒక రకమైన పాలిపెప్టైడ్. ఇది ప్రాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ కణాల ద్వారా సంశ్లేషణ చేయబడి విడుదలవుతుంది. తగ్గితే కూడా ప్రమాదమే, పెరిగితే కూడా ప్రమాదం అండి. కాబట్టి తగ్గితే మనకి ఏమొస్తుంది అనేది మనం డిస్కస్ చేసుకున్నాం, పెరిగితే ఏమవుతుంది మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ సిమ్టమ్స్ని బట్టి మనము పెరగకన్నా తగ్గకన్నా నార్మల్ స్టేజ్ గ్రీన్ కలరు లేదంటే ఎల్లో కలర్లో ఉంటే మనం వచ్చి అబ్నార్మల్ స్టేజ్కి వెళ్ళిందంటే మనం ఖచ్చితంగా ఫుడ్ సప్లిమెంటరీ మనం సజెషన్ చేయాలి. ఈ థర్డ్ రిపోర్ట్ అండి సెకండ్ రిపోర్ట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ప్రాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ అనేది. లాస్ట్ అండి దీంట్లో గ్లూకోకాన్ అనేది థర్డ్ రిపోర్ట్ ఉంటుంది. దీంట్లో జస్ట్ అబ్రివేషన్ మాత్రమే మనకు తెలుసుకోవాలి. మనకు అబ్రివేషన్లో నార్మల్ రేంజ్ వచ్చింది 2.412 నుంచి 2.974. ఒకసారి రిపోర్ట్ చూడాలి సార్. రిపోర్ట్ నార్మల్ స్టేజ్ రాసుకోవద్దండి, నేను స్లైడ్లో పెడతాను మీకు. ఒకసారి కరెక్షన్ తప్పని ఉంటుంది సార్. ఇది గ్లూకోకాన్ అనేది పెరిగితే మనకు ఇన్సులిన్ను
ఇన్సెంటివ్ డయాబెటిక్ మరియు ప్రాంక్రియాటిక్ గ్లూకోనోమాగా కనిపిస్తుంది పెరిగితే. అదేవిధంగా గ్లూకోకాన్ అనేది తగ్గితే మనకు వచ్చిందే పుట్టుకతో వచ్చే వంశపారపరంగా వచ్చే కణలోపం వల్ల వచ్చే ఈ యొక్క జబ్బులు అనేది మనకు పసిగట్టవచ్చు. మనకు వచ్చిందే చాలామందికి పుడతానే ఇన్సులిన్ లోపం వల్ల అందరూ కూడా డైరెక్ట్గా ఇన్సులిన్ వేయాలి అంటారు. అదేవిధంగా వాళ్ళకు వచ్చిందే ఇన్సులిన్ ఉత్పత్తి కాదండి. వాళ్ళకు దీని ద్వారా మనకు వచ్చిందే గ్లూకోకాన్ ప్రాబ్లం ఉండిందంటే మనకు వచ్చింది ఖచ్చితంగా ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. కాబట్టి మనం పుడతానే పిల్లలకి ఏం చేస్తారంటే ఇన్సులిన్ ఇవ్వాలి మనము. కాబట్టి దానికోసం అని చెప్పేసి పుట్టుకతో వచ్చే వదులన్నీ కూడా తగ్గితే మనకు వస్తాయింది గ్లూకోకాన్ అనేది తగ్గితే. ఇప్పుడు మనకు గ్లూకోకాన్ అనేది ప్రాంక్రియాటిక్లో 5 కణాల ద్వారా సంశ్లేషణ చేయబడి స్రవిస్తుంది. మరి రక్తంలో చక్కెర సాంద్రత పెరుగుతుంది. రక్తంలో చక్కెర పనితీరు మరియు ఇన్సులిన్ పనితీరు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో మనకు పెరిగిన ప్రమాదమే, తగ్గిన ప్రమాదమే. ఈ గ్లూకోకాన్ అనేది జస్ట్ అబ్రివేషన్ మాత్రమే మనం పసిగట్టుకొని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నామంటే టోటల్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంక్రియాటిక్ సంబంధించినటువంటి ఇన్సులిన్ ఉత్పత్తి కావచ్చు, ప్రాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ కావచ్చు, గ్లూకోకాన్ ప్రాబ్లం కావచ్చు, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు కేవలం ఫుడ్ సప్లిమెంటరీ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడరు మార్నింగ్ వచ్చింది, డిపెండ్ ఆన్ ఏజ్ని బట్టి మనకు వచ్చింది హాఫ్ స్పూనా 2 స్పూన్లా మనం వేసుకోవచ్చండి వాటర్లో కలుపుకొని. అకాయ్ బెర్రీ జ్యూస్ మ్యాండేటరీగా ఇవ్వాలి. అకాయ్ బెర్రీ జ్యూస్ వచ్చింది 30 ml మార్నింగ్, ఈవినింగ్ 30 ml. మీల్ రీప్లేస్మెంట్ 100% ఇవ్వాలి దీంట్లో. ఈ 3 కాంబినేషన్స్లో మనం ఇచ్చామంటే అద్భుతంగా పనిచేస్తుందండి. ప్రాంక్రియాటిక్ సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా, ఒకవేళ షుగర్ ఎక్కువ ఉండి ఇన్సులిన్ వాడే వాళ్ళు అయితే ఆ సిచ్యువేషన్లో మనం బ్లడ్ రిపోర్ట్ ద్వారా మనం సజెషన్ చేసిన తర్వాత ఆ కాంబినేషన్ మారుతుందండి. నార్మల్గా ఇక్కడ ఉన్నటువంటి ఇన్సులిన్, ప్రాంక్రియాటిక్ పాలిపెప్టైడ్, అదేవిధంగా గ్లూకోకాన్ అనే ప్రాబ్లమ్స్ 3 షో అయినప్పుడు మాత్రం ఈ కాంబినేషన్ ఇవ్వాలి. కాబట్టి మనము బ్లడ్తో చెక్ చేసామా, దీంట్లో చెక్ చేసామా వాళ్ళు అడిగి పేషెంట్ని చూసినప్పుడు వాళ్ళ యొక్క సిమ్టమ్స్ని అడిగి వాళ్ళ వంశపారపరంగా ఎవరికైనా షుగర్ ఉందా, లేకపోతే ఇన్సులిన్ ఉత్పత్తి కాలేదా, ఎన్ని రోజుల నుంచి ఉందని అడిగిన తర్వాత దాన్ని బట్టి మనం ఇవ్వాలి. ఇప్పుడు ఓన్లీ మిషన్లు అనేది మన అందరికీ కూడా తెలుసు. షుగర్ అనేది మనకు 100% మనకు బ్లడ్తోనే మనకు అక్యురెన్సీ వస్తుందని మనకు తెలుసు. థైరాయిడ్ అనేది వస్తుంది తెలుసు. అదేవిధంగా లిపోప్రోటీన్ తెలుసు. అదేవిధంగా బీపీ అనేది ఈ 4 రిపోర్ట్లు కూడా బ్లడ్ ద్వారా వస్తాయి అక్యురెన్స్ అని. కాబట్టి ఈ సిచ్యువేషన్లో తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలండి. కాబట్టి ఈ 4 మనము ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అడగండి, తప్పేం లేదండి. వాళ్ళు అడిగిన తర్వాత కాంబినేషన్ మన అందరికీ తెలుసు, ఆ కాంబినేషన్లు ఇవ్వండి. అలా కాకుండా ఏమైనా నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం మీరు ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడరు, అకాయ్ బెర్రీ జ్యూసు, మీల్ రీప్లేస్మెంట్ ఇచ్చారంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది ఈరోజు టాపిక్ అండి. ఓకే అండి. మీకు ఎవరికైనా ఈ 2 టాపిక్ల పైన ఏమైనా